హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఆలాపన మదన్ పాటల సిరీస్లో భాగంగా ఈరోజు 6వ పాటతో మీ ముందుకు వస్తున్నాను. ఆ, వీడియో మరీ లెంతీగా ఉంటే ఖాళీగా ఉన్న కుంతీదేవి కూడా చూడదని చెప్పి నాకు అనిపిస్తుంది. కాబట్టి ఏం చేస్తానంటే 5 మినిట్స్తో కుదించేస్తాను. అంటే నేను పాట పాడను, ఏ ట్యూన్లో ఉందో జస్ట్ వివరించేస్తాను, కానీ ట్యూన్ మాత్రం మీరే చెప్పాలి. ఇది ఏ పాటలాగా ఉందా అని కనిపెట్టి మీరు చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే ఏ పాటలో పాడితే బాగుంటుందో కూడా మీరే చెప్పాలని మీకే వదిలేస్తున్నాను. ఏ విషయాన్ని కామెంట్ల రూపంలో చెప్తారా ఫ్రెండ్స్? ఓకే, ఇది బ్యాక్ డ్రాప్ అంటే ఏం లేదు, డ్యూయెట్టే. హీరో హీరోయిన్లు ఒకరినొకరు తన ఇష్టాన్ని చెప్పుకుంటూ పాట పాడుకుంటారనమాట. ఫస్ట్ హీరోయిన్ పాడుతుంది. తారాలోకంలో చంద్రుడు నువ్వా, నీ తారే నే నవ్వుతా, సుతారంగా నే నవ్వుతా, వెలిగే రేకవుతాను, చెలిగా జతకడతాను, నీ నవ్వు వెలుగులో చంద్రిక నవ్వుతా. అంటే తారాలోకంలో అంటే నింగిలో చంద్రుడు నువ్వేనా, సరే అయితే నీ తార నేను అవుతాను. అది కూడా ఎలా, సుతారంగా నేను నవ్వుతూ వెలిగే రేకవుతాను, నీ చెలిగా జతకడతాను, నీ నవ్వు వెలుగులో చంద్రుడిని అవుతా. అంటే జతకట్టంగానే తార కాస్త చంద్రికగా మారిపోతుంది అనమాట. అది నెక్స్ట్ చరణంలోకి వెళ్ళిపోతే హీరోయిన్ అంటుంది. అక్షాంశాల సాక్షిగా నేనే, రగిలే నీ కాంక్షనవుతా, పగలే నీ మోక్షం అవుతా అంటుంది. అంటే అక్షాంశాలు అంటే మనకు భూమి మీద అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయి కదా, జస్ట్ ఒక ప్లేస్ కోసం వాళ్ళు అక్షాంశాలని ఆ అమ్మాయి చెప్తుంది. అలాగే అబ్బాయి చెప్తున్నాడు అప్పుడు, సరే అయితే రేఖాంశాల రేఖల వలలో ఎగసే నీ కాకనవుతా, బిగిసే నీ కోకనవుతా అంటున్నాడు. అంటే తన అమ్మాయి అక్షాంశాలు ఉంది కాబట్టి మనోడు రేఖాంశాలు, తన అడ్రస్ తనది, వీడి అడ్రస్ వీడిది. ఇద్దరు చెరో ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దామని. అలాగే అంటున్నాడు, ఎగసే నీ కాకనవుతా అంటే నువ్వు ఎంత కాకతో ఉన్నావో ఆ కాక నేను అవుతాను, బిగిసే నీ కోకనవుతా అంటే నేను కోకలాగా చుట్టుకుపోతా అంటున్నాడు. మళ్ళీ తనే అంటున్నాడు హీరో, హరివిల్లు మంచం వేస్తా, సిరిమల్లె పందిరి వేస్తా. హరివిల్లుని యాక్చువల్గా మరి నింగిలో చంద్రుడు ఉంది కదా, అందుకని మనోడికి మరి అక్కడంతా మెయింటెనెన్స్ మనోడిదే అవుతుంది కాబట్టి చంద్రుడిదే. హరివిల్లుని మంచంగా వేస్తాను, అలాగే ఇక్కడ నేల మీద ఉండే సిరిమల్లిని పందిరి వేస్తాను అంటున్నాడు. అంటే రంగురంగుల హరివిల్లు మీద తెల్లనైన ధవళవర్ణ సిరిమల్లె పువ్వులతో పందిరి వేస్తే ఎలా ఉంటుందో ఇక మీరే ఊహించుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ తనే అంటున్నాడు హీరోని, మబ్బుల దొంతర కట్టి నిన్నిక తొందర పెడతా. అంటే ఎవరు చూడకుండా మబ్బులను దొంతరగా కడతా అంట. మరి చంద్రుడు కదా, మరి ఆ మాత్రం అజమాయిషీ చేస్తాడు నింగి మీద. మబ్బులు దొంతర కట్టి నిన్నిక తొందర పెడతా అంటున్నాడు. నెక్స్ట్ హీరోయిన్ అంటుంది, కట్టక ముందే మామిడి తోరణం, మనసే కోరింది రణమే, సొగసే పెడతాను పణమే. ఇంకా అసలు మామిడి తోరణం కూడా కట్టలేదు, పెళ్లి ఏర్పాట్లేదు, అసలు ఏం మాట్లాడుకోలేదు ఇంట్లో వాళ్ళతో కూడా. అంటే మామిడి తోరణం కట్టక ముందే మనసే కోరింది రణమే, సొగసే పెడతాను పణమే అంటుంది. అంటే జస్ట్ దాంట్లో ఒక పాట ఉంటుంది కదా ధర్మక్షేత్రంలో, పెళ్లికి ముందు ఒక్కసారి చూపించవా మేరీ ప్యారీ, ఆ పాట స్టైల్లోనే వీళ్ళు కూడా ఆ పాట ఎఫెక్ట్ వల్ల వీళ్ళు కూడా అలా తొందరపడుతున్నారు. నెక్స్ట్ హీరో అంటున్నాడు, జరగక ముందే మాంగళ్య దారుణం, తొందర పెడుతుంటే ఘనమే, ఇద్దరిది ఒకటేలే గుణమే. ఇంకా మాంగళ్య ధారణం అవ్వలేదు, నువ్వు అప్పటికి కలుద్దాం అంటున్నావు, నాకు కూడా ఓకే, అంటే నీది నాది ఇద్దరిది ఒకటే గుణంలాగా ఉంది, ఇద్దరం స్పీడే అని చెప్పి హీరో అంటున్నాడు. నెక్స్ట్ హీరోని అంటున్నాడు, కలిశాక పరస్పరం కళలన్నీ ఒకే స్వరం. అంటే మన ఇద్దరం ఒకసారి కలిశాక ఇక మన ఇద్దరి కళలో కూడా ఒకే స్వరంతో పలుకుతాయి అనమాట. అంటే వేరు వేరు కళలు ఉండవు, కళలో వేరైనా ఇద్దరు వేమైనా స్వరం మాత్రం ఒకటే. అదేంటయ్యా అంటే ప్రేమ ప్రేమ అంటారు, ఇంతేనా మరి ప్రేమ అంటే. అది మరి ప్రేమ అంటారు, చివరికి ప్రేమ యొక్క క్లైమాక్స్ అల్టిమేట్ ఎండింగ్ ఇదేనా, కన్క్లూజన్ ఇదేనా అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఆ పాటను ముగించేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పాట ఏ ట్యూన్లో ఉందో మీరు చెబితే హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగే ఏ ట్యూన్లో ఉంటే బాగుంటుందో కూడా మీరే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారా? ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ పాటను ముగించేస్తున్నాను. జస్ట్ 5 మినిట్స్తో ముగించేస్తామని నేను పాడడం లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు కనుక నచ్చితే. బాయ్.